నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. ట్రంప్కు దరువు ఎవరేస్తున్నారు? చైనా, రష్యా, ఇండియా ముగ్గురు ఏకమయ్యారు. ఇక నోటి దూల దురద తగ్గించుకోకపోతే నీ అంతు తేలుస్తామని ఇండైరెక్ట్గానే ట్రంప్కి చెలక్కిచ్చారు. నీ చెత్త పోస్ట్ తీసేస్తావా లేదా? ట్రంప్పై రగిలిపోతున్న హిందూ అమెరికన్లు. ట్రంప్ వర్సెస్ ఇండియా అగ్రరాజ్యంలో మొదలైన అసలు సిసలు పొలిటికల్ వారిది. వైట్ హౌస్ షేక్ అవుతుంది. హిందూ అమెరికన్ల గర్జన. ఒక్క పోస్టు వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఎందుకు ఈ రకంగా ట్రంప్ రెచ్చిపోతున్నాడు? అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయం మరోసారి సెగలు రేపుతుంది. స్నేహానికి ప్రాణం ఇస్తామని చెప్పే ఒక దేశాధినేత అదే స్నేహహస్తాన్ని వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు గ్లోబల్ డిప్లొమసీలో పెను తుఫాను సృష్టించింది. భారత్ను నరక కోపంగా వర్ణించడమే కాదు, భారతీయులను గ్యాంగ్స్టర్లతో పోల్చిన ఆ విద్వేష పూరిత రాతలపై హిందూ అమెరికన్లు రగిలిపోతున్నారు. అసలు ట్రంప్ ఎందుకు ఈ సాహసం చేశారు? భారత్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటి? వైట్ హౌస్ గోడల మధ్య జరుగుతున్న ఆ డ్యామేజ్ కంట్రోల్ డ్రామా ఏంటి? అమెరికా అంటే అందరికీ అవకాశాల స్వర్గం, కానీ ఇప్పుడు అక్కడ జాత్యహంకార విషసర్పాన్ని నిద్రలేపే ప్రయత్నం జరుగుతుంది. మైకెల్ జావేస్ అనే ఒక వివాదాస్పద రాజకీయ విశ్లేషకుడు చేసిన విషపూరిత వ్యాఖ్యలను సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్ట్ చేయడం ఇప్పుడు అగ్రరాజ్యంలో కార్చిచ్చు రేపింది. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై చర్చ మొదలుపెట్టిన ట్రంప్ అది కాస్త ఆసియా దేశస్థులపై జాత్యహంకార దాడులకు పులుకొల్పేలా మారింది. ముఖ్యంగా ప్రపంచాన్ని శాసిస్తున్న భారతీయ మేధావులను, చైనీయులను ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్స్ అంటూ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించడం ఇప్పుడు అమెరికాలోని ప్రతి భారతీయుడి గుండెను గాయపరిచింది. నీ చెత్త పోస్టును వెంటనే డిలీట్ చేస్తావా లేదా? ఇది ఇప్పుడు అగ్రరాజ్యం వీధుల్లో వినిపిస్తున్న నినాదం. హిందూ అమెరికన్ సంఘాలు ఏకమయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఒక పోస్టు మాత్రమే కాదు, అవి అమెరికా అభివృద్ధిలో రక్తాన్ని చెమటను ధారపోసిన భారతీయ కమ్యూనిటీపై జరుగుతున్న దాడి అని వారు హెచ్చరిస్తున్నారు. అప్పటికే అక్కడ పెరుగుతున్న హేట్ క్రైమ్స్ మధ్య ఒక అధ్యక్షుడే ఇలాంటి రాతలను ప్రమోట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్ను ఒక నరక కోపంగా వర్ణించడంపై సామాన్య భారతీయుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్పై విరుచుకుపడుతున్నారు. వివాదం ముదురుతున్న వేళ ఢిల్లీ నుంచి సౌత్ బ్లాక్ గలం విప్పింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అత్యంత ఘాటుగా స్పందించారు. ట్రంప్ షేర్ చేసిన అంశాలు కేవలం అవాస్తవాలే కాదు, అవి అత్యంత అసహ్యకరమైనవి అని తేల్చి చెప్పారు. ఇక దౌత్యనీతిని తొంగలో తొక్కి స్నేహ దేశంపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ బంధాన్ని దెబ్బతీస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. మరి అగ్రరాజ్యం భారత్తో పెట్టుకుంటే అంతర్జాతీయ వేదికపై ఏకాకి అయ్యే ప్రమాదం ఉందని ఇండైరెక్ట్గా గట్టి సందేశాన్నే పంపింది భారత్. ఇటు అంతర్జాతీయంగా భారత్ నుంచి ఒత్తిడి, అటు సొంత దేశంలో ఓట్ బ్యాంకుగా ఉన్న హిందూ అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్ టీం ఇప్పుడు రక్షణలో పడింది. అగ్ని పర్వతంలా ఎగిసిపడుతున్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు భారత్లోని యుఎస్ ఎంబసీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది. కానీ తోటాలా దూసుకు వచ్చిన మాటలను చేసిన గాయాలను మర్చిపోవడం అంత సులభం కాదు. స్నేహానికి విలువ ఇచ్చే భారత్ తన ఆత్మగౌరవంపై దెబ్బ పడితే ఎంతటి వారినైనా ఎదిరిస్తుందని అమెరికాకు అర్థమయ్యేలా చెప్పింది. మరి ఈ వివాదం ట్రంప్ రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. ఇక రాజకీయం అంటే కేవలం అధికార పీఠం కాదు, అది కోట్లాది మంది భావోద్వేగాలతో కూడిన ప్రయాణం. మరి ట్రంప్ చేసిన ఈ చిన్న పొరపాటు అగ్రరాజ్యంలో ఆయనకు వ్యతిరేక పవనాలు వీచేలా చేస్తుంది. భారత్ గలం ఇప్పుడు ప్రపంచానికి ఒకటే చెబుతుంది, గౌరవం ఇస్తేనే గౌరవం పొందుతారు. ఈ గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్లో తదుపరి అంశం ఏంటో వేచి చూడాలి. ట్రంప్ చేస్తున్న ఇలాంటి దుందుడుగు మాటలు, అసహ్యపు మాటలు ప్రతి ఒక్కరు కూడా చేతరించుకుంటున్నారు. సో భారత్ జోలికి వస్తే అమెరికా ఎంత అగ్రరాజ్యమైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నది ప్రపంచ దేశాల్లో చాలామంది
భారత్కి సపోర్ట్ చేస్తున్న వైనం చూస్తే తెలుస్తుంది. చైనా, రష్యా, భారత్ మూడు కలిస్తే అమెరికా అన్నది పటంలో లేకుండా పోతుంది. తస్మాత్ జాగ్రత్త ట్రంప్, నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ ట్రంప్ కంపు కానీ మరొక్కసారి భారత్ మీద చూపించాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త, కబడ్డార్ ట్రంప్ అని డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు భారతీయులు. ఇది ఈనాటి ది ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.